ఉంటది. మనం ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వీళ్ళు మార్వాడీలు జై భీమ్ని నిషేధించరు. జై భీమ్ని ఇప్పుడు వీళ్ళు అది కావాలని అంటే మాట్లాడుకుందాం అంటే డబ్బులు పరంగే కదా వాళ్ళ ఉద్దేశం. సో కాబట్టి ఇవన్నీ చేయడం కోసం వీళ్ళంతా చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ షాపును బంద్ చేయకపోవడమే కాకోకుండా వీళ్ళు మంత్రాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ గమనించండి. మార్వాడీలు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలకు దయచేసి మీరందరూ కూడా నిషేధించాలి. ఖచ్చితంగా ఒకసారి మనందరం కూడా చూద్దారండి. మాట్లాడండి, ఏం జరిగిందో మీరు కూడా మాట్లాడారు. మీరు జై భీమ్ అనేది వినపడినప్పటి నుంచి ఆయనపై వివక్ష చూపిరంట. డబ్బులు చేతికి తీసుకోలేదు. వీడియో ఉంది అన్న, మీకు కావాలంటే చూసుకోవచ్చు. వీడియో ఉన్నాయి, తీస్తా. మీరు అట్లా తీస్తా, మేము వీడియో తీస్తా. అంటే జై భీమ్ అనొద్దా? జేపీ అన్నాలే, ఎందుకు అన్నవద్దని? ఎవరు అన్నాడు? భారతదేశంలో ఎవరు అన్నాడు? ఎప్పుడు? నేను అన్నా వీడియో ఉన్నాయి అన్న. వీడియో చూపిస్తా, మీరు మీకు చూపిస్తా. మీరు వదిలేస్తే నేను చూపిస్తా కదా. మీ వర్షం చెప్పండి, ఏం జరిగింది అనేది మీ వర్షం చెప్పండి. డబ్బులు కింద పడేంత మీరు చూసుకుంటారు కదా. మీరు మీకు వీడియో చూపిస్తాను, చూడండి అంతే. నేనేం ఎప్పుడు మీకు చూపిస్తా అన్న. వీడియో కావాలా? వీడియో నేనేమన్నా పైసలు ఇక్కడ పెట్టినా అంతే. కస్టమర్ ఉన్నాడు, చేతికి కాదు, ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ పెట్టినాను అంతే. ఇక్కడే పెట్టి తీసుకున్నాం మేము అంతే. ఇక్కడ ఇక కౌంటర్ అక్కడే ఉంటే అక్కడే పెట్టుకుంటాం, అక్కడే తీసుకుంటాం కదా. అట్లా జే భీమ్ కోసం అట్లా ఏం సంబంధం లేదు అన్న. జే భీమ్ మేము కూడా జే భీమ్ లాగానే ఉన్నాం, అట్లా ఏం లేదండి. మీకు కావాలంటే మీకు వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఇగో వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఏమంటున్నారంటే చాలా ఏళ్ళ నుంచి మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు, కొంటున్నాడు అని. ఎన్నో రోజుల నుంచి కొంటున్న వ్యక్తి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నదంట. ఒక ఫోన్ వస్తే చెప్పు జై భీమ్ అని అన్నాడంట మీ షాప్ లో. విన్నప్పటి నుంచి అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మీరు చెప్పండి కదా. నేను చెప్పినా కదా, మీ పైసలు ఇక్కడ పెట్టిన అంటే సార్ ఇక్కడ నిలబడి ఇక్కడ పెట్టిన అంతే. ఇగో స్టార్టింగ్ నుంచి సార్ వచ్చిండు అంటే నేను ఉదాహరణ ఇవ్వమన్నా. నేను ఎందుకంటే ఖాతా లేవమన్నది. సార్ అన్నాడు ఖాతా లేదా అంటే సరే కొన్ని పైసలు తీసుకొచ్చిండు, ఇచ్చేసిండు. ఇక్కడ పెట్టినా ఖతం అయిపోయింది. ఎవరికి? బాబు ఉన్నాడు, వెళ్ళిపోయిండు, నేను లేను. బాబు ముందు నేనే ఉంటాను, బాబు ఉంటారు ముందు. ఆ బాబు వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ కుల వివక్ష బయటపడ్డది. ఆయన చెప్పే ప్రకారం కుల వివక్ష బయటపడ్డది. అవసరమేముంది కుల వివక్ష ఇక్కడ అంటున్నా. నేనేమంటున్నాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఏమన్నలే, ఓన్లీ పైసలు కూడా కౌంటర్ పైన పెట్టినా. ఎందుకంటే కుల వివక్ష చేయడానికి కారణం ఏముంది? దళితులు అంటే చిన్న చూపు. నేను చెప్పలే అన్న, ఎందుకు అందరు ఎవ్వరికి చెప్పలే, నేను ఏం చెప్పలే. చూపిస్తా ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా. మీరు వదిలేస్తే చెప్పండి. మాట్లాడిండు, అతను చెప్పిండు. మీరేం చెప్తారు? ఇగో అన్న ఏం చెప్పలే. జేబీ మేము చెప్తే కూడా నేను కూడా జేబీ చెప్తాను. ఎందుకు చెప్పను? సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు, మీకోసం ఉన్నారు, నా కోసం కూడా ఉన్నారు. మరి సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు అంతే. ఇదే మాట ఆయన ముందు చెప్పగలుగుతావా? అతను ముందు చెప్పగలుగుతావా? చెప్తాను. సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు. మీ షాప్ లో ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తా ఉన్నారు కూడా ఆయన ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇక ఆరోపణ అందరు చేస్తారు, వాళ్ళకి అది వేరే మాట. వడ్డీ వ్యాపారం చేయట్లేదా? వడ్డీ చెప్పాం మేము చేయం. తీసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఏమంటారు? తీసుకొస్తే అది వేరే మాట. బంగారం కుదబెట్టుకుని డబ్బులు ఇచ్చి తర్వాత వడ్డీ తక్కువ అది చెప్తారు, అందరు చెప్పమాట చెప్తారు, మేము చేయమని అమ్మం. మేము అందరు అంటే అందరు పక్కన ఉంటారు, వాళ్ళు ఎక్కువ చెప్తారు మనకి. ఎక్కడ గల్లీలో ఉంది షాప్, మా రోడ్ మీద అయితే లేదు కదా. గల్లీ మధ్య బాగా తెలుసు. 25 సంవత్సరం అయింది మనకి.
ఒక సంవత్సరం కాలేదు అట్లా లేదు మనం 25 సంవత్సరం ఇక్కడే ఉన్నాను. అంటే ఇక్కడ ఎవరిది కూడా గిరిలు పెట్టుకునేటువంటి ప్రయత్నం మీరు ఏం చేస్తలేరా? బంగారం గిరి ఏం పెట్టాం మేము. ఇగో కావాలంటే మీకు వీడియో చూపిస్తాను చూడండి. సార్ వచ్చిండు పోయిండు అన్ని చూసుకోవచ్చు. ఆయన మీ షాప్ లో పనిచేసే అబ్బాయి కూడా మైనర్ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. ఉందా లైసెన్స్ ఉందా? లేబర్ లైసెన్స్ అన్ని ఉన్నాయన్న కావాలంటే పైన చూడండి. లేబర్ లైసెన్స్, ఎఫ్ఎస్సి లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఆయన పైననే కుల వివక్ష ఉంది అనేది బయటకు నేనేమంటున్నాను, మీరు కావాలంటే వీడియో చూడండి. మీరు అంతే, మీరు వీడియో చూస్తే మీరు కూడా ఇగో ప్రెస్ వాళ్ళు ఉంటే మీకు కూడా తెలుస్తుంది. సరే వీడియో చూపి చూస్తాను. స్వాతంత్రం వచ్చి నేనైనా కూడా అది మీరు విజువల్ తీయండి. అంటే స్వాగతం పలకండి. ఆయనకు ఆయన చూపించనియండి. ఆ సుబ్బాన్ని కూడా రమ్మని మనం ఆయనకి పెండర్లో కూడా ఇస్తాను. అన్న మీరు చెప్పే వర్షన్ ఆయన చెప్పే వర్షన్ చాలా తేడా ఉంది. నేను చెప్తాగా నువ్వు డబ్బులు నా చేతికి ఇవ్వకుండా పడేసి నువ్వు బయటికి చూపి నువ్వు నా చేతికి డబ్బులు ఇచ్చి నేను ఏమంటానంటే మీడియా మిత్రులు ఒకసారి చెప్పి ఆయన నా చేతికి నేను డబ్బులు ఇవ్వమనిస్తే పక్కన పెట్టిండు. ఇది తప్పు అయితే మీరు మీడియా మిత్రులు ఏది చెప్తే అది చూడండి. మీరు దీన్ని జూమ్ చేసి మరీ చూడండి. అడ్వకేట్ ఎదుర్కొన్నారని చెప్పేసి ఇక్కడ మార్వాడి షాప్ లో ఉన్నాం మనం అందరం. నా చేతికి ఈయన డబ్బులు ఇవ్వకుండా నేను చెయ్యి ఇట్లా పెడితే చెయ్యి డబ్బులు కూడా పక్కన పడేసిండు. ఈయన ప్రతి నెల ఇగో ప్రతి ఎక్కడ నేను చెయ్యి ఇచ్చా కదా. ఒక్క నిమిషం మీరు చూడండి. నేను అడిగా నా చేతికి ఇవ్వండి అని అడిగితే నువ్వు అనుకుంటా పక్కన పడేసి నువ్వు ఎందుకు చేతికి డబ్బులు సరే చూపించు. ఫస్ట్ మనకి విజువల్ ఇంపార్టెంట్. ఎప్పుడు డబ్బులకి మేము నెల గ్రాసరీస్ తీసుకొని నెల తర్వాత ఇచ్చేవాళ్ళం. ఇతను కావాలని ఎస్పెషలీ అప్పటి నుంచి నీ గ్రాసరీస్ ఇవ్వను, నా చేతిలో ఉన్న గ్రాసరీస్ నేను వ్యక్తిని తెలియని వాడిని కాదు, ప్రతి నెల ఇతని దగ్గరే గ్రాసరీస్ తీసుకొని నువ్వు డబ్బులు ఇచ్చే కదురు ఇక్కడ నుంచి నువ్వు డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళొద్దని నా చేతిలో లాగింది. అది కూడా ఉంటది. 9 గంటలకు పెట్టు, అవి వస్తది కదా బ్రదర్. 9 o'clock పెట్టు. ఫుల్ స్క్రీన్ లో పెట్టండి. నైటే భరతనాట్యం చేస్తుంది దేశంలో. ఇంకా నేను ప్రతి నెల నీ దగ్గర డబ్బులు నేను ప్రతి నెల డబ్బులు ఇచ్చి తీసుకుంటే నీకు ఇవ్వను. ఇక్కడ పార్టీ డబ్బులు వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇదిగో ఇదే నేను అక్కడ నుంచి అయిపోయిన తర్వాత సరే నువ్వు డబ్బులు ఇచ్చింది చూపించు. అదే ఇప్పుడు తర్వాత మీరు ఇంటికి పోయి మళ్ళీ వచ్చారు. నేను ఇంటికి పోలా, ఎక్కడి నుంచో ఎక్కడే ఉన్నా నేను. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చింది ఇక్కడ అది బయట నిలబడ్డా. నన్ను బయట సరుకులు తీసుకొని బయట నుంచే పెట్టేసిండు. సరుకులు నా చేతులు ఉన్న సరుకులు తీసుకుని బయట నుంచే పెట్టిండు. నేను ప్రతి నెల ఇతని దగ్గర నెల డబ్బులు ఇచ్చి నెల అయిపోయిన తర్వాత గ్రాస్ తీసుకో. అవునా కదా? నువ్వు ఆ రోజు ఏమన్నా సార్ నేను నీకు ఇవ్వను, నువ్వు డబ్బులు తీసుకున్నాకే నువ్వు ఇచ్చిన తర్వాతే కదులు అంట. నేను అన్నా అంతప్పటికి నేను పాత బాకీ కూడా ఉంది కదా అంటే నువ్వు ఆ పాత బాకీ కూడా కట్టిన తర్వాతే నువ్వు ఇవి తీసుకెళ్ళు అని చెప్పిండు. లేదంటే నేను పిచ్చివాడిని వెర్రివాడిని ఒకరి మీద ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి నేను ఎందుకు ఇతని మీద బొద్దు చెల్లుతా? ఇతను నా చేతిలో డబ్బులు ఇచ్చిన విజువల్ ఉంటే మీరు ఏదంటే అది నేను అప్పటికి చేయండి.
కాదు కాదు ఎక్కడ ఉంటా ఇగో నేను డబ్బులు నా చేతులు ఇగో డబ్బులు నన్ను డబ్బులు తీసుకొని వచ్చాకే నువ్వు గ్రాసరీస్ ఇస్తా అంటే నేను ఒక కుర్రవాడిని ఇంటికి పంపించి గ్రాసరీస్ తీసుకోవడానికి నేను డబ్బులు తీసుకొని ఇగో డబ్బులు లెక్క పెడతాను ఇవ్వడానికి ఇక్కడ ఇతను నేను ఇక్కడ ఎంత దూరంలో ఉన్నా ఇది మీరు చూసారు కదా ఇక్కడ నేను డబ్బులు ఇస్తా ఇతను నా చేతికి డబ్బులు ఇచ్చి నేను అడిగి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టాను చెయ్యి చాచి అడిగా ఇగో నన్ను డబ్బులు ఇచ్చాక తీసుకోవాలి ఇగో నేను డబ్బులు ఇచ్చాను ఇగో నా దగ్గర నుంచి చేతుల నుంచి గుంజుకున్న గ్రాసరీస్ ఇది నేను ప్రతి నెల డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ గ్రాసరీస్ ఇస్తాను డబ్బులు లెక్క పెడతాను చేయి పెట్టాను చేయి చాచి ఎక్కడ పెట్టింది చూసారా ఎందుకు కింద పెట్టాలి ఒక నిమిషం మళ్ళీ మీరు రివెంజ్ ఒకసారి రివెంజ్ నేను చేయి చాచానే లేదా మీడియా మిత్రులారా మీరు జాగ్రత్తగా చూడండి మీకైతే చేతులకే ఇచ్చింది కదా మీరు కూడా చేతులు ఇవ్వాలి కదా నేను చేతి ఒక్క నిమిషం ఇంకోసారి రివెంజ్ చేతు చాపిండు నేను అక్కడ చేయి ఆల్రెడీ చేయి కూడా చూపింది కదా మీకు ఇవ్వమని నేను అడిగా నువ్వు నా చేతికి ఎందుకు ఇవ్వలేదని అడిగా ఒకసారి వెనక్కి వెళ్ళు అడిగానా లేదా అడిగానా లేదా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు వినలేదని దేవుడు పైన ఉన్నాడు. ఇప్పుడు నేను చేయి చాచి అన్న మిమ్మల్ని చేతికి ఎందుకు ఇవ్వలేదని అడిగా సమాధానం చెప్పు చేతికి ఇవ్వమని అడిగిందా లేదా చెప్పేదానికి చెప్పండి కదా నా తప్పు అయిందా నేను వినలే. మీరు అక్కడనే ఉంటారు సరే పోనీ అక్కడనే ఉన్నారు నేను చేయబెట్టానా కస్టమర్ ఉన్నాడు నాకు మేము నేచురల్లీ చెప్పండి భాగవతం జరిగిందా లేదా చేతికి ఇవ్వమని అడిగిన సమాధానం చెప్పండి భాగవతం జరిగిందా లేదా చేతికి ఇవ్వమని చేతికి ఇవ్వలే అంటే మీరు ఏం మాట్లాడారు ఫస్ట్ టైం మన ఆయన నాకు చేతికి ఇవ్వలేదు అంబేద్కర్ వాళ్ళనే స్వేచ్ఛగా వ్యాపారం చేయగలుగుతున్నారు తెలుసా మీకు? వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిందంటే అంబేద్కర్ లోనే మరి ఆ అంబేద్కర్ పేరు చెప్తే ఇప్పుడు మీకు ఎందుకు ఒక బాధ? ఇప్పుడు షాప్ క్లోజ్ చేయమని వాళ్ళు కూర్చున్నారు ఏమంటారు మరి మీరు షాప్ పెట్టింది తెలంగాణలో కొనుక్కోడానికి వచ్చింది తెలంగాణ వ్యక్తి అన్న ఇక్కడ తిరగండి ఇప్పుడు అది చూసినా మేము మాట్లాడండి దానిపైన మీరు ఆన్సర్ ఇవ్వండి కదా ఇంకెంతసేపు చూస్తారు మాట్లాడండి ఆన్సర్ చేయండి మీడియా వాళ్ళకి చూడండి ఒకసారి మీడియా మిత్రులారా కనిపించింది కదా నేను చేయి చాచాను జేబీ అనే వాళ్ళు నచ్చదని చెప్పేసి అయిపోతుంది మరి ఒక నిమిషం మళ్ళీ ఒకసారి వెనకరా. మళ్ళీ ఒకసారి వెనకరా. చూస్తాం ఇంకేంది అది ఒకసారి చూస్తాం ఇగో నేను చేయి చాచానే లేదు మిత్రులారా కస్టమర్ నేను వినలేకపోతే అది తప్ప అక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా వాళ్ళు ఏమైనా అడిగారా లేదా వాళ్ళకి ఏమైనా మీరు ఇస్తున్నారా ఏమి ఇవ్వలా నేను చెయ్యి ఎందుకు నాకు చేతికి ఎందుకు ఇవ్వలేదు అని అన్నా అక్కడ తీసుకున్న తర్వాత కూడా మీరు ఖాళీగానే ఉన్నారు కదా ఇగో ఖాళీగా ఉన్నారుగా ఇగో చూడండి నేను చేయి చాచి ఇదిగోండి కస్టమర్లు ఉన్నా కానీ మీరు ఖాళీగా ఉన్నారా? చేయి చాచి అడుగు నువ్వు ఎందుకు చేతికి ఇవ్వలేదని అడిగా నేను ఎప్పుడైతే జైబీమని అన్నాను ఎప్పుడైతే జైబీమని అంటే మీకు జేబీఎం అంటే నచ్చదా మీకు ఆ నచ్చకపోతే నచ్చలే అని చెప్పండి నచ్చలేకపోతే నచ్చలే అని చెప్పండి మేము వెళ్ళిపోతాం మరి జేబీఎం అన్నప్పటి నుంచే మాట తీరు మారిందట ఎప్పుడు కానీ ఒక నిమిషం మీరు వారానికి ఒక్కసారి మాత్రమే డబ్బులు తీసుకుంటాడు ఆయన దగ్గర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీరు డబ్బులు నెలకోసారి నెలకు ఒకసారి డబ్బులు తీసుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేయాలి అని ఒక నిమిషం ఆయన ఇల్లు ఏడనో మీకు తెలుసు కదా ఆ ఇంటికి డబ్బులు తీసుకొచ్చేదాకా మీరు ఎందుకు ఆగాల్సి వచ్చింది మరి అక్కడ నిన్ననేమో వాగ్వాదం జరిగింది మళ్ళీ ఇప్పుడేమో మీరు సారీ అని చెప్తామని నిన్న చెప్పలేదా సారీ అంటే మీకు నచ్చదా మీకు క్లోజ్ చేయమంటారు నువ్వేమంటున్నావు అట్లా చేయట్లే పెట్టినా.